నేను మాధవి. వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మనం సౌజన్య శారీ మందికి వచ్చామండి. వీళ్ళ దగ్గర మనము ఇంతకుముందు పచ్చికల్ వీడియో కూడా చేసామండి. శారీస్ అయితే చాలా బాగున్నాయని చెప్పారు. అండ్ ఈ రోజు అయితే ఇంతకుముందు కొల్లంపట్టు కూడా చేసామండి. సో మళ్ళీ కూడా రీస్టాక్ అడిగారు, అందుకని చెప్పేసి కొత్తగా కొల్లంపట్టు శారీ స్టాక్ అయితే వచ్చేసింది. అండ్ వచ్చేసి ఇవి కుప్పడం పట్టు అండి. కుప్పడం పట్టు కూడా వచ్చిందండి స్టాక్. ఇంతకుముందు కుప్పడం పట్టు శారీస్ కూడా మనం చాలా వీడియోస్ చేసామండి, చాలా బాగున్నాయి అన్నారు. అండ్ వచ్చేది పండుగ సీజన్ కాబట్టి కొల్లం పట్టు శారీస్ ఇవి ఏంటంటే రీజనబుల్ ప్రైసెస్లో పట్టు శారీస్ అనేవి మనం కొనుక్కోవచ్చు అండి. జనరల్గా ఏంటంటే 10,000 పైనే పట్టు చీరలు ఉంటాయి, బట్ ఇవి ఏంటంటే కొల్లం పట్టు శారీస్ చూడడానికి బాగుంటాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. బిలో 4,000 పడతాయండి. అంటే మామూలుగా జనరల్గా పట్టు శారీస్ అంటే అవే కాదు, ఇవి కూడా. అండ్ ఇవి కూడా కట్టుకోవడానికి కూడా చాలా లైట్ వెయిట్ లో కంఫర్ట్ గా ఉంటాయండి శారీస్ అన్ని కూడా. చూద్దామండి శారీస్. మన కొండయ్య గారు అయితే శారీస్ అన్ని చూపిస్తారండి. అండ్ ఫస్ట్ టైం నాకు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి. సో శారీస్ అన్ని అయితే మనకు కొండయ్య గారు చూపిస్తారు. అండ్ వీళ్ళకి కూడా సౌజన్య శారీ మందిర్ వాళ్ళకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వాళ్ళ ఛానల్లో ఎప్పటికీ వస్తూ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇవి మనకి మంగళగిరిలో ఇప్పుడు బాగా లేటెస్ట్ గా ట్రెండీగా తయారైనటువంటి సో కొల్లం పట్టు అండి. సో శారీస్ అయితే మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి, ఎందుకంటే బోర్డర్స్ కానీ సో అదేవిధంగా బుటీ స్టైల్ కానీ సో దగ్గరగా ఉండే విధంగా, అలాగే పల్లూస్ అంతా కూడా చాలా రిచ్గా గ్రాండ్ లుక్తో ఉండే విధంగా మనకి ఈ శారీస్ ఉంటాయి. సో ఇక్కడ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తామండి ఇందులో. సో మీకు బోర్డర్ ఏ కలర్ ఉంటుందో సేమ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో శారీ మొత్తం బుటా ఇదే గ్యాప్తో ఉంటాయండి. సో మనం ఇలా చూసుకున్నట్లయితే కట్ చెంగ్ నుంచి కూడా దగ్గరగా కంటిన్యూషన్ బుటా రావడం వల్ల సో మీరు శారీ కట్టినప్పుడు కూడా ఆ గ్రాండ్ లుక్ కానీ సో మనకి చాలా రిచ్నెస్ ఉంటుంది. ఎటువంటి ఫంక్షన్కైనా కూడా సో మీరు ఇట్లాంటి వెరైటీస్ అనేది సో మనకి గ్రాండ్ లుక్ కనిపించే విధంగా మీరు వేర్ చేసుకోవచ్చు. సో అలాగే ప్రైస్ విషయానికి వస్తే సో 5,600 ఒరిజినల్ ప్రైస్ అండి. సో మనం ఏంటంటే ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ 3,900లో ఈ శారీస్ అనేది సో మనకి సంక్రాంతి స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి. సో మంచి కలర్ కాంబినేషన్స్, ఓన్లీ ట్రెడిషనల్ కలర్స్ ఎక్కువ తెప్పించాను. మీకు నచ్చితే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మరొక కలర్ కాంబినేషన్, సో ఇది మంచి అరిటా గ్రీన్ కలర్ కాంబినేషన్, సెల్ఫ్ కలర్, బార్డర్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది, అలాగే వీవింగ్ సిల్వర్. సో ఇవి మనకి ఏంటంటే హ్యాండ్లూమ్లో ఎప్పుడైనా కానీ కొద్దిగా కాస్ట్లీగా ఎక్స్పెన్సివ్గా ఎందుకు ఉంటాయంటే సో ఇది ఒక్కరితోటి తయారయ్యే వెరైటీ కాదండి. శారీ అనగానే ఇంట్లో మనకి హ్యాండ్లూమ్ అంటే ఒక కుటీర పరిశ్రమ లాగా ఇంట్లో అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇన్వాల్వ్మెంట్ అనే దానికంటే కూడా ఎక్కువగా అందరూ కష్టపడితేనే శారీ అనేది తయారవుతుంది. సో ఇవి పడుగులు చేసి ఇంటికి ఇచ్చిన తర్వాత సో ఈ శారీస్ని వీళ్ళంతా కూడా రావటంలో మనకి కండీలు చుట్టుకునే విధానం ఉంటుంది, అలాగే అవన్నీ కూడా డబ్బాలకి నూలు ఎల్చుకునే విధానం ఉంటుంది. సో తర్వాత అల్లు పట్టేటప్పుడు ఒక ముగ్గురు నలుగురు వాటినంతా కూడా మెయింటెనెన్స్ చేసే విధానం ఉంటుంది. తర్వాత మొగ్గం మీదకి వచ్చినప్పుడు సో ఇలాంటి శారీస్ అనేది తయారవడానికి మినిమం 4-5 డేస్ పట్టిన తర్వాత చీర మా దగ్గరకు వస్తుంది. సో ఇంత వర్క్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి హ్యాండ్లూమ్కి అంత డిమాండ్ ఉంటుంది, అంతే రేటు కూడా ఉంటుంది. సో ఇవి నచ్చినంతగా పవర్లూమ్ కానీ ఇంక వేరే వెరైటీ నచ్చదు. సో ఆ శారీ గురించి తెలియకపోయినా అది నచ్చదు, ఈ శారీ గురించి తెలియకపోయినా ఇవి నచ్చుతాయి. ఎందుకు అంటే వీటి విధానం తెలియకపోయినా అది తయారీ విధానాన్ని బట్టి ఇవి అట్రాక్షన్ అవుతాయి అన్నమాట. సో అలా ఉంటుంది వాటి వర్క్ విధానము. సో ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అండి. సో మనం ఈ ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా అందరికీ అందుబాటు ధరల్లో, సో మాకు కూడా క్వాంటిటీ సేల్ వచ్చే విధంగా ఈ ప్రైస్ అనేది సెట్ చేసామన్నమాట. సో మీకు నచ్చితే ఆన్లైన్లో మీరు ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ కూడా త్రూఅవుట్ ఇండియా వరకు ఉంటుంది. సో ఇది నెమిలి కంఠం బ్లూ. మీరు చూస్తే అయితే సౌజన్య శారీ మందిరికి వస్తేనండి మొత్తం కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారండి. వీళ్ళ అన్నదమ్ములు, వీళ్ళ తోడుకోడళ్ళు, వీళ్ళే మొత్తం కూడా షాప్ని చూసుకుంటూ ఉంటారు. మీరైతే వస్తే మీరు ఏదో షాప్కి వచ్చినట్టుగా ఉండకుండా జనరల్గా మన బంధువుల ఇళ్ళకి వచ్చినట్టు వచ్చి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి శారీస్ అన్ని కూడా. సో మనకి ఎక్స్పెన్సివ్ కూడా మ్యాన్ పవర్ ఎక్స్పెన్సివ్ ఉండదండి, ఎందుకంటే మేమే చూపిస్తాం కాబట్టి.
సో వాటి ఖర్చు కూడా మీరు వేరు చేయాల్సిన పని ఉండదు. షోరూమ్ అనుకోండి, ఖచ్చితంగా కొంచెం ఎంతో కొంత వర్కర్లకి శాలరీస్ ఉంటాయి. సో అవన్నీ కూడా కొంచెం పడుతుంది, ఎక్స్పెన్సివ్. సో మన దగ్గర అది ఉండదు. సో మన దగ్గర వెరైటీ మీకు నచ్చితే మీరు ఒకసారి విజిట్ చేయండి. సో ఇది గ్రీన్ అండ్ రెడ్. సో ఇవే కాదండి, మనకి ఏ వెరైటీ చూసినా కలర్ చాయిస్ కానీ ఫుల్ వెరైటీ కానీ ఉంటుంది. సో పీకాక్ అండ్ రెడ్ కలర్, సో గ్రీన్ విత్ రెడ్ కలర్, సో రెడ్ అండ్ ఎల్లో, మెరూన్ రెడ్ అండి, కొంచెం డార్క్ రెడ్ అన్నమాట, మెరూన్ రెడ్. సో బ్లూ విత్ రెడ్ కలర్. ఇందులో బార్డర్లు మారుతూ ఉంటాయి, బుట్టాలు కూడా మనకు కొంచెం కొంచెం డిఫరెంట్ ఉంటాయి. కలర్ ఒకటైనా బార్డర్ డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది గోల్డెన్ ఎల్లో విత్ బ్లూ కలర్. ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ కదండి? అన్నీ ఒకటే ప్రైస్ పెట్టేస్తాం మేడం. సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్లో 100 ఎక్కువ పడ్డా కూడా సో మనం సేమ్ రేట్కి కూడా సేల్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది సో మనం అంతా మెయిన్ ఏంటంటే ప్రాఫిట్ కంటే కూడా ఎక్కువ క్వాంటిటీ సేల్ అయ్యేటప్పుడు కొంచెం తక్కువ ప్రాఫిట్ ఉన్నా కూడా మనకి వర్కౌట్ అవుతుంది. మెయిన్ ఏంటంటే మీ దగ్గర మీరు ఏంటంటే షోరూమ్ ప్రైసెస్ ఉండవు మీ దగ్గర. ఎందుకంటే మొత్తం కూడా మనము షోరూంలో ఇచ్చే శాలరీస్ కానీ లేకపోతే వాళ్ళకి అంటే రెంట్ కానీ ఇవన్నీ కూడా లేకుండా, ఇంకోటి ఏంటంటే మీ దగ్గర మ్యాన్ పవర్ కూడా మీరే చేసుకుంటారు కాబట్టి, మీ ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటారు కాబట్టి మనకి బయట కంటే కూడా చాలా తక్కువ ప్రైసెస్ అయితే మన దగ్గర వస్తున్నాయండి. ఇంకొకటి మేడం, అక్కడ ఏంటంటే ఇప్పుడు షాప్ ఓపెన్ చేసేటప్పుడే మినిమం వాళ్ళు 50 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు పెట్టేస్తారు. అవునవును. ఇది రిటర్న్ తీసుకునే ప్రాసెస్ అనేది అక్కడ నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అవునవును. స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తారు, ఆ ప్రాఫిట్ కావాలి. అవును. ఇప్పుడు మ్యాన్ పవర్ పెట్టినప్పుడు కూడా ఏంటంటే ఒక పట్టు శారీస్ మాటలు చెప్పి బాగా అమ్మగలిగే ఒక వర్కర్ ఉంటారు కదా, వాళ్ళకి మినిమం 30,000 ఇవ్వాలి. లేదంటే వాళ్ళు కష్టపడి చేస్తారు, వర్క్ చేస్తారు, వాళ్ళ వర్క్ వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. బట్ అదంతా కూడా కస్టమర్ మీద వేరే కంపల్సరీ పడుతుంది, కొంచెం ఎంతో కొంత పడుతుంది. అట్లని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దనే ఉద్దేశం కాదు. వెరైటీ బాగుంది, కొంచెం రీజనబుల్ ఉంది అన్నప్పుడు ఒక ₹1000 ఎక్కువైనా పెట్టి మనం నచ్చిన వస్తువు కొనడంలో తప్పు లేదు. ఇప్పుడు ఆ శారీ నేను కొన్ని దగ్గర కస్టమర్స్ వస్తారు, నాకు ఈ శారీ కావాలా మీరు తెచ్చిపెట్టండి, నాకు రీజనబుల్ ఉంటుంది, మీరేంటారు. పట్టు చీరలు అట్లా దొరకవమ్మా, సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయి, ఎవరు వీవర్ దగ్గర వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. మీకు అదే కావాలా, అదే నచ్చింది అంటే 1000 2,000 ఎక్కువ పెట్టేసి కొనేస్తే మీకు సాటిస్ఫాక్షన్. అది కొనుక్కున్న తర్వాత ఇంకో చీరకి వెళ్తారు మీరు. లేదంటే ఆ మైండ్ అక్కడే ఆగిపోతుంది, దానికోసమే తిరగడం మొదలు పెడతారు. అది ఇబ్బంది అవుతుంది అనమాట. అప్పుడు మేము కూడా ఎన్ని చూపించినా వాళ్ళకి మైండ్కి ఎక్కదు. అట్లా వాళ్ళ కస్టమర్కి ఏంటంటే ఎన్ని షోరూమ్లు నడవాలి, అన్ని బాగానే ఉంటాయి. మనం ఏంటంటే రీజనబుల్ గా ఇస్తున్నాం కాబట్టి బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు కూడా సో తీసుకోవచ్చు. అందరూ కొనాలంటే కూడా కొనలేదు. ఇప్పుడు పెళ్లి టైం అంటే కంపల్సరీ వెళ్తారు, ప్రతిసారి వెళ్ళాలంటే అంత కాస్ట్ బట్టి అవ్వదు, అట్లా ఉంటుంది. సో ఇందులో కుప్పడం, నార్మల్గా కుప్పడం పట్టు మనం ఇంత ముందంతా చిన్న జరీ చెక్స్, చిన్న బుటాస్ చూపించాం. ఇది మనకు ఒక 500-600 ఎక్కువ పడింది జరీ కాస్ట్. ఎందుకంటే మనకి జరీ రీలే ఒక చిన్న బండలే ₹300 పడుతుంది, అంత స్మూత్ ఫినిషింగ్. సో మనం ఏంటంటే ఒక 200 మాత్రమే దీని మీద ఎక్స్పెన్సివ్ పెట్టి సేల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. వీవర్ దగ్గర కూడా మనం కొంచెం మాట్లాడి కన్విన్స్ చేసి, వీవర్ దగ్గర కదా యాక్చువల్ మాస్టర్ వీవర్ దగ్గర, ఎప్పుడు వీవర్ డైరెక్ట్గా చీర అమ్మలేడు. ఎప్పుడైనా మాస్టర్ వీవర్ ఉంటాడు, వాడు 10 మగ్గాలు నేర్పించుకుంటూ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచే మనకి చీర వస్తుంది. ఎందుకంటే వీవర్ అక్కడ వాళ్ళ దగ్గర కనెక్ట్ అయిపోయి ఉంటాడు. వాళ్ళు 4 చీరలకి జరీ పడుగు కూలి మొత్తం ఇచ్చేస్తారు కదా, ఈ చీరలు వాళ్ళకే ఇవ్వాలి. డైరెక్ట్ వీవర్ దగ్గర పోయి కొన్నాము అంటారు కదా, ఇంపాసిబుల్ అది. అదే చెప్పడానికి చెప్పొచ్చు, ఏముంది మాటలు చెప్పాలంటే ఇంకా సేల్ చేయాలి కాబట్టి ఏదో మాటలు చెప్తాం కాబట్టి జనరల్గా చెప్తారు. సో వీవర్ దగ్గర డైరెక్ట్గా పోవడానికి ఛాన్స్ ఉండదు. మాస్టర్ వీవర్ అంటారు, వాళ్ళకి 10 మగ్గాలు 50 మగ్గాలు 100 మగ్గాలు వాళ్ళ కెపాసిటీని బట్టి నేర్పిస్తారు. వాళ్ళ దగ్గర రేట్ సెట్ చేసుకోవాలి. మీకు ఎంత స్పీడ్గా పేమెంట్ ఇవ్వాలా, నీకు క్యాష్ ఇస్తా నాకు ఈ రేట్కి అంటే వాళ్ళు కూడా ఏంటంటే రొటేషన్ మీద సరే చీర 100 వచ్చినా 200 వచ్చినా చాలని వాళ్ళు మనకి స్టాక్ అనేది సప్లై చేస్తారు. అప్పుడు మనం కూడా రీజనబుల్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఉందన్నమాట. సో ఇది కాంబినేషన్ బ్లూ పర్పుల్ రెండు కూడా కొత్త కాంబినేషన్.
ఎందుకంటే ఇది డార్క్ కలర్, అక్కడ కూడా డార్క్ కలర్. అవునవును. ఎప్పుడైనా లైట్ డార్క్ వస్తాయి ఇందులో. అవును, సో ఇది రెండు డార్క్ కలర్స్, అయినా కూడా బాగుంది కలర్ కాంబినేషన్. రిచ్ లుక్ ఉంటుంది. సో ఈ కాస్ట్ అంతా కూడా మనకి ప్యూర్లో 6400లో మనకి ఈ చెక్స్ అనేది ఉన్నాయి. ఈ వీడియోలో ఓన్లీ బిగ్ చెక్స్ పెట్టాను, ఎందుకంటే ఇవి నేను స్టోర్ చేయడానికి నాకు దాదాపు 1 month పట్టింది. ఎందుకంటే ఉండేది ఒక 2-3 మగ్గాలే ఉన్నాయి, మీకు అన్ని బార్డర్లు ఒకటే వస్తాయి దగ్గర. ఒక్కొక్క చీర మనం దీన్ని స్టోర్ చేసుకుంటే కానీ ఇంత స్టాక్ మళ్ళీ రాదు కలెక్షన్. వేరే డిజైన్స్ వచ్చేస్తే మళ్ళీ కలిసిపోతాయండి. సో ఈ పెద్ద బార్డర్ వరకే పెట్టాను, ఎందుకంటే ఇది కట్టిన తర్వాత 25,000 పట్టు చీర కూడా దీని ముందు ఉంటుంది. కుప్పడం హిట్ అవడానికి కారణం అదే. కాటన్ మీద పట్టు షైనింగ్ ఎక్కువ వస్తుంది. పట్టు పైన పట్టు వేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం గమ్ ఫినిషింగ్ చేస్తే మోసకపోతుంది, కలర్ అంతా కూడా డల్ అవుతుంది. దీనిలో ఉన్న బ్రైట్నెస్ ఆ పట్టుకు రాదు, అట్లా తేడా. సో చాలా మంది కాటన్ మిక్స్ అంటారు. కాటన్ కూడా ప్యూర్ మెటీరియలే కదా. సో కాటన్ ఏమి మనకి ఇమిటేషన్ కాదు, కాటన్ అనేది ఒరిజినల్. సో కాటన్ ఎప్పుడు కంఫర్టే, అది ఏ కాలమైనా కానీ, ఎండాకాలమైనా శీతాకాలమైనా వర్షాకాలమైనా కాటన్ అనేది ఎప్పుడు కంఫర్ట్. కాబట్టి ఇండియాలో మన కాటన్కి అంత ప్రిఫరెన్స్ ఇస్తాం అట్లా. ఇది మంచి మెరూన్ కలర్. సో బోర్డరు పళ్ళు మనకి సంపంగి కలర్ ఇచ్చారు. సో ఎలిగెంట్ లుక్ ఉంది. పర్పుల్కి రెడ్ మీకు మేము సెలెక్ట్ చేసేటప్పుడే ఈ కలరు ఎవరి ఒంటి మీద పడ్డా కూడా హైలైట్ అయిపోవాలి చీర. కట్టుకున్నప్పుడు ఏంటంటే ఆమెకి రిచ్నెస్ వచ్చేసారు ఆటోమేటిక్ గా. ఇప్పుడు మళ్ళీ కొందరు సోబర్ లుక్ కావాలి, ఇంత గాడిగా మేము ఇంత గ్రాండ్ కట్టలేము, ఇంత గాడిగా ఉంది అనుకునే వాళ్ళ టేస్ట్ కి వేరే ఉంటుంది, ఆ వీడియో వేరే ఉంటుంది. ఈ వీడియో ఎక్స్పెషల్ ఏంటంటే పండగలకి ఏదన్నా మ్యారేజ్ కి వెళ్ళాలా, అందరిలో మనమే హైలైట్ అయిపోవాలి అని బడ్జెట్ లో ఉండాలి అన్నప్పుడు ఇలాంటి కలెక్షన్స్ అన్నమాట. ఇది గ్రీన్ అండి సంపంగి. చాలా బాగున్నాయి అసలు, ఎందుకంటే పక్క ట్రెడిషనల్ కలర్స్ ఎప్పుడైనా సరే లేట్ అవుతుంది సెలక్షన్. అంటే అన్ని చీరలు బాగుంటుంది, లేట్ అయిపోతుంది. 10 చీరలు బాగా లేకుండా ఒక చీర మంచిది పడితే అబ్బా బాగుందిరా ఇది అని టక్మని తీసుకెళ్ళిపోతారు. 10 చీరలు మంచి అయిపోతే ఏం తీసుకోవాలా, ఇంకా అక్కడ ఒక డైనామాలో పడిపోతారు అన్నమాట. ఇది ఇంతకు ముందు చూపించాం కదా, సేమ్ మగ్గంలో ఇంకొక పీస్. సో అది లైట్ గ్రీన్ మేడం చూసింది. ఇది బాటిల్ గ్రీన్. బాటిల్ గ్రీన్ మనం ఇంతకుముందు రెడ్ కలర్ ఫుల్గా అన్నాం, ఇది పర్పుల్ వేయించాం అన్నమాట ఇందులో. సో బాటిల్ గ్రీన్ రెడ్ అయితే కొన్ని 100 చీరలు అమ్మేసి ఉంటాం అన్నమాట. సో కుప్పడం అనగానే మనకి కుప్పడం కొట్టని కొట్టగానే మన రిఫరెన్స్కి వచ్చేస్తుంది వీడియో. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక 40-50 చీర, ప్రతి వీడియోలో ఒక 40-50 కలర్లు చూపించేవాడిని. సో అది బాగా ఎక్కువ కస్టమర్లకి ఏంటంటే వాళ్ళకి ఎన్ని కలర్లు ఉన్నా ఇంకా ఎక్కువ కలర్లు ఉన్నాయి కాబట్టి చాయిస్ ఇక్కడ బాగుందని ఎక్కువ వాటి గురించి వచ్చేవాళ్ళు. సో ఇది కూడా బ్రైట్ లుక్. సో అన్నీ కూడా చాలా గ్రాండ్ ఉంటాయి. ఇది బ్లూకి మనకు కొంచెం కొత్త కలర్ అనమాట, మనకి రామర్ అంటారు. సో రామర్ కలరు, రామర్ గ్రీన్ కూడా అనొచ్చు. సో మనకి కాంబినేషన్ కూడా మనకి లేటెస్ట్గా వచ్చిందన్నమాట. అన్నీ కూడా హైలైట్ కలర్స్. ఓన్లీ ఈ కలర్లు తెప్పించడం కోసమే నేను ఇన్ని రోజులు స్టోర్ చేశాను అన్నమాట. సో సంపంగికి రామర్, సో ఇది కూడా ఎక్సలెంట్ ఉంది కాంబినేషన్. చూసారు కదండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కుప్పడం పట్టులో. సో మనకి మోతీ గడి అనేది నార్మల్గా ఈ గడి వచ్చే దగ్గర 1-2 లైన్స్ వచ్చేది ఇంతకు ముందు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇంచుమించు 8 లైన్స్ పెట్టించాం జరి. శారీ మొత్తం ఇలాగే గడి ఉంటుంది, మోతీ గడి. సో ఇందులో మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి, కొరియర్ ద్వారా శారీ పంపిస్తాం. అలాగే మా యూట్యూబ్ ఛానల్స్ సౌజన్య శారీ మందిర్ ఉంటాయి. సో ఈరోజు కూడా కాటన్ శారీస్, నిన్న కొల్లం పట్టులో
అలాగే కంచిపట్టులో కలర్స్, ఇలా రెగ్యులర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీకు బడ్జెట్ రేంజ్ ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. సో శారీ ఎలా ఉందో అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీకు నచ్చితే మీరు ఆన్లైన్ త్రూ పర్చేజ్ చేసుకోండి. సో మీరు వీడియో ఎండ్ చేసే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఇలాంటి కలెక్షన్స్ నేను చాలా ఇంట్రెస్టింగ్గా మీకు మంచి మంచి శారీస్, చీరలు మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు నచ్చిన వెరైటీస్ త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా మనం ఎక్కడెక్కడ వెరైటీస్ ఉన్నాయో వెతికి ఆ వెరైటీస్ చాలా రీజనబుల్గా మీకు వచ్చే విధంగా సో మేము కూడా వీడియోస్ చేస్తాం. సో తద్వారా ఏంటంటే మాకు కూడా ఆర్డర్స్ ఎక్కువ వస్తే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. శారీస్ ఇంకా మంచి కలెక్షన్స్ తేవాలి, సో ఇంకా వెరైటీ ఇవ్వాలి. మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే కొద్దీ మాకు హుషారు వస్తుంది కొత్త కొత్త కలెక్షన్ తేవడానికి, కొత్త కొత్త వెరైటీస్ చూపించడానికి. అన్నీ కూడా మేము కూడా కష్టపడి తిరుగుతాము. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా వెరైటీస్ కోసం ఎక్కడెక్కడో బడ్జెట్ రేంజ్లో దొరక్క ఒక్కొక్కసారి ఏంటంటే షోరూమ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు అనుకున్న బడ్జెట్లో శారీ అక్కడ కనిపించలేదు అనుకోండి, కొంచెం బాధ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. బడ్జెట్ ఏమో ఇంత ఉంది, ఇక్కడేమో చీరలు వచ్చట్లేదు, ఏంది ఇది అని చెప్పి ప్రశ్నించిన వస్తుంది కస్టమర్లకి. మేము గమనిస్తుంటాం, అమ్మా మనం అనుకున్న రేంజ్ లో ఇప్పుడు మార్కెట్ లేదు అని చెప్పి మెల్లగా వాళ్ళని కొంచెం కొంచెం ఏంటంటే నేను కూడా యాజ్ ఎ లేడీ చెప్తున్నాను, మైండ్ లో ఫిక్స్ అయిపోయి వస్తామండి, నాకు ఇలాంటి చీర కొనాలి, ఇంత బడ్జెట్ లో కొనాలి అనేసి వస్తాం. బట్ అది అక్కడ సెట్ కాదు కదా, అప్పుడు కొంచెం ఎక్కువే అవుతుంది కానీ తక్కువ మాత్రం ఎప్పుడూ అవ్వదు. ఓకే.